ఓకే. ఇప్పుడు ప్రభుత్వం అనేది సుమారుగా 8 లక్షల కోట్ల రూపాయల అప్పు గత ప్రభుత్వంలో జరిగిందని చెప్తున్నారు కదండీ. అవును. మరి కేసీఆర్ గారు ఒక మాట ఏం చెప్తున్నారనంటే అభివృద్ధి 26 లక్షల కోట్లు అయిందన్నారు. అభివృద్ధి అది ఎవరు అమీరా? అప్పులు కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, మేము సంపద ఎక్కువ సృష్టించామని చెప్తున్నారండి. అది నిజమేనంటారా? సరే సార్, ఇప్పుడు మీరు అన్నట్టు నాకు తెలియదు, జనరల్ గా మేమైతే లోపల పోయి చూడలేదు. ఓకే. 8 లక్షల కోట్లు అప్పు ఉందని శ్వేతపత్రం రిలీజ్ చేసారు, అది ఓకే. ఓకే. అది కాకుండా ఇప్పుడు ఆస్తి 26 లక్షల కోట్లు సంపాదించారు. మరి 26 లక్షల కోట్ల 8 లక్షల కోట్ల అప్పు తీసేసి మిగతా 18 లక్షల కోట్లు పెట్టుకుంటే అప్పు లేకుండా తెలంగాణ రాష్ట్రం అవుతుంది కదా. అట్లా చేసుకుంటే మంచిది కదా, చేయమని. మరి అట్లా అయితే ఓకే. వాళ్ళని చేయమను, ఉన్న వాళ్ళ పాలకుల్ని. వీళ్ళైతే అలా చెప్తున్నారు కదండి. అదే మాటలో రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా ప్రెస్ మీట్ లో ఏం చెప్పారంటే, వాళ్ళు పదవి దిగిపోతూ ప్రభుత్వ ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు, ప్రభుత్వాన్ని ఎలా నడపాలో కూడా ఆలోచన రావట్లేదు, అంత దారుణంగా అయిపోయింది అన్నట్టు మాట అన్నారండి. అంటే ఎంతవరకు చూడొచ్చు అంటారు? ఇప్పుడు అతనికి అమౌంట్ లేక ఆర్బీఐకి ఒక లెటర్ పెట్టిండండి, అమౌంట్ ఇవ్వండి, మా రాష్ట్రం అప్పులలో ఉందని చెప్పి రిక్వెస్ట్ చేసిండు. దాని నిమిత్తకి ఆర్బీఐ వాళ్ళు కానీ కొన్ని అమౌంట్స్ రిలీజ్ చేశారు. ఇంకా కావాలని సెంట్రల్ మినిస్టర్ని, తర్వాత లేకపోతే ప్రధానమంత్రి అమిత్ షాని వాళ్ళని నేను కలుస్తున్నారు, ఎందుకంటే అమౌంట్స్ కావాలని, ఎందుకంటే రన్ కావాలి, సెంట్రల్ ఫండ్స్ కావాలి అన్నట్టు పోతున్నారు. అవి కానీ అప్పులకి పెంచుకోవడం తప్ప తగ్గేది ఏముండదు. ఏదో అప్పులు తెచ్చినా కానీ మన మీదనే పడుతుంది, సామాన్యుడి నడ్డిరుగుతుందండి. ఇప్పుడు ఓవరాల్ గా చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు చాలా ఇబ్బందులు ఫేస్ చేసిందండి. మెజారిటీ మీద జస్ట్ ఒక 6 సీట్లు ఎక్కువ గెలిచింది, కానీ సీఎం పదవి కోసం 4-5 పోటీ పడి నేనంటే నేనని చెప్పి ఆఖరికి రేవంత్ రెడ్డి గారు దక్కించుకున్నారండి. ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం అనేది కంటిన్యూగా 5 ఏళ్ల పరిపాలన కొనసాగిస్తుంది అనుకుంటారా? ప్రజల తీర్పుని స్వాగతించాలి. ప్రజలు 5-6 మంది కాదు, ఒక్క సీట్ తోటి గెలిచినా గానీ సీఎమే అతను. దాన్ని మనం ప్రజలంతా స్వాగతించాలి. అతను డమ్మి క్యాండిడేటా లేకపోతే వాళ్ళ దాంట్లో పెద్దలు కొంబకాయ వాళ్ళు కొట్టుకుంటారా అనుకుంటారు, తర్వాత సంగతి. ఇప్పుడైతే సీఎం డిక్లేర్ అయ్యిండు, సీఎం పాలన చేస్తున్నాడు, దాదాపు 20-25 రోజులు అయింది చేస్తున్నారు. కాబట్టి మంచి రన్ కావాలని కోరుకుంటున్నాం. ఏంటంటే రాష్ట్ర ప్రజలు కోరి ఇచ్చింది, దాన్ని కోల్పోవద్దని మా మనవి. ఇప్పుడు మీరైతే ఒక మంచి పథకాన్ని సూచించమని ఎడ్యుకేషన్ మీద అడిగితే మీరైతే మీ సలహా ఏమిస్తారు? ఎడ్యుకేషన్ అయితే మస్ట్ అండ్ షుడ్ మ్యాండేటరీ. ఇప్పుడు ఆధార్ కార్డ్ లేకపోతే ఓటర్ ఐడికి 18 ఇయర్స్ ఎట్లనో మస్ట్ అండ్ షుడ్ తెలంగాణ లేకపోతే ఆంధ్ర లేకపోతే ఇండియాకి మస్ట్ అండ్ షుడ్ ఎడ్యుకేషన్ ఉండాలని ఒక సర్టన్ ఏజ్ పెట్టి, అంతవరకు ఎడ్యుకేషన్ లేకపోతే వాళ్ళని చేసి వాళ్ళ తల్లిదండ్రులను తీసి జైలు వేయడము, లేకపోతే వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి దేశం అభివృద్ధి కావాలంటే ఎడ్యుకేషన్ మస్ట్ అండ్ షుడ్ అనే అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టి తల్లిదండ్రులకి 18 ఇయర్స్ వరకు ఎక్కడ జాబ్ లేకుండా, వాళ్ళకి ఎక్కడ ఎంప్లాయ్మెంట్ లేకుండా, ఓటర్లలో కానీ ఎక్కడ చేర్చుకోకుండా వాళ్ళని మొత్తం ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేశారు అనుకో ఇండియా అభివృద్ధి చెందుతుంది. ఓన్లీ ఎడ్యుకేషన్ మీద మేజర్ అయినంత వరకు ఎడ్యుకేషన్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి, ఎటువంటి పనులు అనేవి చేయకుండా మ్యాండేటరీ రూల్ అనేది పెట్టాలంటారు. మ్యాండేటరీ రూల్ పెడితేనే ఇండియా అభివృద్ధి పాఠంలో వస్తుంది. లేకపోతే చాలా మంది నిరుద్యోగులు మన తెలంగాణ రాష్ట్రానికి ఒరిస్సా, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలు, అవుట్ ఆఫ్ స్టేట్స్ అంతా చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళు వచ్చేసి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ అన్ని వాళ్ళే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేషన్ లేదు.